వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజా పోరాటాలకు సైతం సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా లోకల్ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీ బలోపేతం అయింది అని నిరూపించాలి అని ప్లాన్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 3 నెలలు మాత్రమే సమయం ఉంది. 3 నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలి అని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. వీటిలో సత్తా చాటి శ్రేణుల్లో జోష్ పెంచాలి అని జగన్ భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీ బలోపేతం అయ్యేందుకు ఛాన్స్ ఉంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోవడమే కాకుండా రాష్ట్రంలో కేవలం 11 సీట్లకు మాత్రమే పార్టీ పరిమితం కావడంతో క్యాడర్తో పాటు లీడర్లు కూడా డల్ అయ్యారు. దీంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసులకు భయపడి కొందరు వెనక్కు రావడం లేదు. సాధారణ ఎన్నికలు జరిగి 15 నెలలు అయింది. ఇప్పటికే వైసీపీ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కువ మంది నేతలు బయటికి రావడం లేదు. ఇక వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు మాత్రమే కనిపించి తిరిగి వెళ్లిపోతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2 విడతలుగా 5 ఏళ్లు దాదాపు 50 మంది వరకు మంత్రులు ఉన్నారు. ఇందులో 10 మంది కూడా యాక్టివ్గా లేరు. మంత్రి పదవి అనుభవించిన వారే పార్టీకి, రాజకీయాలకు, క్యాడర్కు దూరంగా ఉంటున్నారు. కొందరు మాత్రం అక్కడక్కడ నోరు విప్పుతున్నారు. కానీ ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చక్కని అవకాశం ఇప్పుడు లభించినట్లయింది. వచ్చే ఏడాది జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని కూడా తాజా షెడ్యూల్ను విడుదల చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వైసీపీ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇప్పటి వరకు మొహం చాటేసిన నేతలు కూడా గ్రామ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ, కార్పొరేషన్లలోనూ తమ వారిని గెలిపించుకునేందుకు నాయకులు తప్పనిసరిగా ముందుకు రావాల్సి ఉంటుంది. పై స్థాయి నాయకత్వం నుంచి కింది స్థాయి నాయకత్వం వరకు ఈ ఎన్నికలతో